టుడేస్ అవర్ కోట్ ఈస్, నువ్వు పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంలో చనిపోవడం మాత్రం నీ తప్పే. నీకు 18 years వచ్చేంత వరకు నువ్వు పేదరికంలో ఉన్నా పర్లేదు, కానీ 30-40 years కూడా నువ్వు పేదరికంలో ఉన్నావు అంటే అది ఖచ్చితంగా నీ తప్పే. ఓకే, సో వర్క్ ఆన్ ఇట్, ఇంప్రూవ్ ఇన్ ద లైఫ్, థింక్ అబౌట్ ఇట్, చేంజ్ యువర్ క్లాన్, బీ ఇన్స్పిరేషన్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. ఆల్ ద బెస్ట్. హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 16th విఆర్కే డైట్, డే 16th June 10th ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఈరోజు అయితే వెయిట్ చూసేద్దాం. వెయిట్ చూసే కంటే ముందు ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి. నిన్న కామెంట్ వచ్చింది, మితంగా రైస్ తినొచ్చు కదా, అంటే కొంచెమన్నా రైస్ తినొచ్చు కదా అని. నో. సో ఈ డైట్ అయిపోయాక మీరు కొంచెం కొంచెం డైట్ అవన్నీ తినొచ్చు, బట్ ఈ డైట్ లో ఉన్నప్పుడు మనం అసలు కొంచెం కూడా రైస్ గానీ చపాతి గానీ అవన్నీ ముట్టుకోకూడదు. అవన్నీ గ్లూకోజ్ ఫుడ్స్. మనం చేసేది ఫ్యాట్ ఫుడ్. ఓకే, ఫ్యాట్ మెటబాలిజం లో గ్లూకోజ్ అవన్నీ వేస్తే మొత్తం మనం చేసే డైట్ అంతా చెడిపోద్ది. సో మనం అస్సలు వాటి జోలికి వెళ్ళకూడదు. డైట్ అయిపోయాక మీరు కొంచెం కొంచెం తీసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అది ఎందుకంటే అంబానీ సన్నగాడు మళ్ళీ లావ్ అయిపోయారు కామెంట్ చేశారు. అంబానీ కొడుక్కి ఉన్నది వేరే డిఫరెంట్ కొంచెం డిసీజ్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అంత ఆస్తిని కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏం ట్రై చేయలేక కాదు కదా. ఓకే, అది డిఫరెంట్ హెల్త్ రీజన్స్ వల్ల. సో మన డైట్ లో వచ్చేసి మనము తగ్గుతాము, తగ్గినాక మళ్ళీ మనం మెయింటైన్ చేయాలి. అది జీవనశైలి అనేది కరెక్ట్ గానే ఉండాలి. ఇప్పుడు తగ్గాం కదా అని చెప్పి ఇష్టానుసారం తినేస్తే మళ్ళీ లావ్ అవుతాం. ఇప్పుడు జ్వరం వచ్చింది కానీ టాబ్లెట్ వేసుకుంటాము, పారాసెటమాల్ ఏదో ఒకటి. ఓకే, సో పారాసెటమాల్ అని వేసుకుని ఇంకా జీవితంలో జ్వరం రాకుండా ఉంటుందా? అట్లా కాదు. జీవితంలో ఇమ్యూనిటీ తగ్గకుండా ఉంటుందా? వస్తుంది. మళ్ళీ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. సో మన డైట్ లో కూడా అంతే. మనం తగ్గుతాము 20 kgs, తగ్గాక మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత తినాలో అంత తినాలి. మనం సన్నగా కాకముందు ఎంత ఉన్నామో అక్కడికి తీసుకెళ్తుంది డైట్. తర్వాత నువ్వు మళ్ళా సేమ్ మిస్టేక్ చేసి ఇష్టానుసారం తినేస్తే మళ్ళీ అలా అవుతావు. బట్ అప్పటి నుండి కంట్రోల్డ్ గా తింటే కంట్రోల్డ్ గా ఉంటావు. ఓకే, సో జీవనశైలి అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డైట్ చేసి తగ్గాక కూడా ఇష్టానుసారం మనం తినేయకూడదు. సో వెయిట్ అయితే చూద్దాం. నిన్న మనము లిక్విడ్ డైట్ మానేసి సాలిడ్ డైట్ లోకి వచ్చాము కాబట్టి 1 meal a day నాకు తెలిసి పెరిగినాం అనుకుంటున్నా. చూద్దాం ఎంత ఉన్నాము. విఆర్కే డైట్ డే 16 June 9th చూసుకుంటే 88.65 ఉన్నాం. చూసాం కదా, మనమైతే పెరిగాము. 10 grams పెరిగాము అంతే. సారీ, 100 grams పెరిగాము. నిన్న 88.54 ఉన్నాం, ఈ రోజు 88.65 ఉన్నాం. దట్స్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే నిన్న మనము వంట తిన్నాము, అంటే ఫుడ్ తిన్నాము. అది ఆల్మోస్ట్ 1 kg ఉంటది మనం తిన్న ఫుడ్. ఎందుకంటే వెజిటేబుల్స్, చికెన్ అన్ని కలిపి, తర్వాత సాల్ట్ వేసాము. సో ఇట్స్ గుడ్ అనమాట, నో ప్రాబ్లం, ఇట్స్ ఆబ్వియస్లీ ఫైన్. సో నేను మొన్న కూడా చెప్పా కదా, మీరు లిక్విడ్ డైట్ లో అంటే సాలిడ్ డైట్ లోకి వచ్చాక ఒక 1 kg అన్న పెరుగుతారని. కానీ మనం ఏం పెరగలేదు, 100 grams పెరిగాము. సో దట్స్ ఏ నైస్ ప్రోగ్రెస్. అండ్ ఇంకా కామెంట్స్ వస్తే పెద్దగా ఏం రాలేదు. చియా సీడ్స్ తాగొచ్చు అని ఉంది, అది నిన్న చెప్పాను ఆల్రెడీ తాగకూడదని. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్తున్నాం కదా, ఆఫీస్కి వెళ్ళేకి మొత్తం మనము రెడీ చేసి పెట్టుకునేస్తాము. ఇదిగో చూడండి, మన డైలీ రొటీన్ విఆర్కే న్యాచురల్ చూడండి, కోకోనట్ ప్లస్ ఆయిల్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. ఇది మీకు కావాలంటే ఇది మన బాటిల్స్ లోకి నింపుకునేసి ఆఫీస్ కి. ఈ రోజు నేనైతే 70 grams తీసుకుంటాను. ఓకే, 70 grams తీసుకొని ఇప్పుడు ఒక 10 grams, తర్వాత ఆఫీస్ లో 50 grams, 60 అయిపోద్ది. ఈవినింగ్ వచ్చాక 5కి 5:30కి అలా ఒకటి 70 grams అయిపోద్ది. 5 ఇప్పుడు ఒకటి 6, 7. తర్వాత ఒమేగా టాబ్లెట్ మధ్యలో ఎప్పుడైనా తీసుకుంటాను, లేకపోతే ఫుడ్ తిన్నాక తీసుకుంటాను. ఇది కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను మీకు. తర్వాత విటమిన్ సి ఈ రోజు నేనైతే తిన్ను ఇది, ఎందుకంటే ఆఫీస్ లో లెమన్ తింటాను. తర్వాత విటమిన్ టాబ్లెట్స్ ఒకటి తీసుకుంటా. మీకైతే అన్ని ప్రోడక్ట్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఫ్లిప్కార్ట్ నుండి. అక్కడ మీరు తీసుకోవచ్చు డైరెక్ట్ గా. గీ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ, మల్టీవిటమిన్ లేదనుకుంటా ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో. సో నేను డిస్క్రిప్షన్ లో పెట్టట్లేదు. ఫిష్ ఆయిల్ ఈ వీడియోలో కాకపోయినా వేరే వీడియోస్ లో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది, చూడండి. తర్వాత గీ గానీ, అంటే నెయ్యి
సో ఇంకో కామెంట్ అయితే వచ్చింది, గీ వాడితే వంటల్లోకి అది కౌంట్ లోకి రాదా అని. సో అదైతే కౌంట్ లోకి రాదు. మీరు గీ గానీ యూనో నూనె గానీ వంటల్లోకి వాడేది కౌంట్ లోకి రాదు. ఓకే, ఇప్పుడు మీరు 70 గ్రామ్స్ డైరెక్ట్ గా తీసుకొని 20 గ్రామ్స్ వంటల్లోకి వాడారనుకోండి, గీ గానీ ఆయిల్ గానీ, ఆ 20 గ్రామ్స్ కౌంట్ లోకి రాదు. మీరు 70 గ్రామ్స్ డైరెక్ట్ గా తీసుకున్నట్లు. సో మీరు వంటల్లోకి అసలు ఆయిల్ గీ యూస్ చేయకపోయినా కూడా పర్లేదు, జస్ట్ మీ టేస్ట్ కోసం యూస్ చేసుకోవచ్చు. తర్వాత అంతే ఇంకా ఆఫీస్ లో మనం టేబుల్ టెన్నిస్ ఆడతాం కొంచెంసేపు. ఇంకా అంతకు మించి మనం ఎక్సర్సైజ్ కూడా ఏమి ఇప్పుడు చేయట్లేదు. లాస్ట్ ఒక 1 మంత్ ఉండగా మనం చేద్దాము. ఎందుకంటే ఈ ఫ్యాట్ పొట్ట దగ్గర తగ్గాలంటే కష్టం అవుతుంది. సో యాబ్ ఎక్సర్సైజ్ లో అప్పుడు చేద్దాం, కొంచెం మంది ఫ్యాట్ తగ్గాక. ఇప్పుడైతే ఏం అవసరం లేదు, మీరు ఇప్పుడు నుండి చేసినా కూడా నో ప్రాబ్లం. ఇంకంతే. సో నేనైతే ఇప్పుడు 1/2 లీటర్ 1 లీటర్ వాటర్ తాగేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఇప్పుడే ఇంకో కామెంట్ వచ్చింది, నేను బోత్ ఆయిల్ అండ్ గీ వాడతాను కానీ వెయిట్ స్ట్రక్ అయిపోతుంది అని. సో మీరు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వాలిటీ ఉన్న గీ వాడాలి లేదా క్వాలిటీ ఉన్న ఆయిల్ వాడాలి. ఓకే, మీరు ఏదన్నా ఈ నెయ్యి, మామూలు నెయ్యి కొనుక్కొని వేసుకో, 5 రూపీస్ 10 రూపీస్ నెయ్యి వస్తుంది. అది అసలు పూసలే ఉండదు, బాల్స్ ఉంటాయి కదా లోపల. అది మెయిన్ క్వాలిటీ అయిన నెయ్యి, అది వాడాలి. లేదు అంటే మీరు నూనె వాడండి. అది కూడా ఏదంటే అది నూనె వాడేయకూడదు మీరు, కోకోనట్ ఆయిల్ కదా అని చెప్పి. ఇప్పుడు నేను ఈ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి, అది విఆర్కే న్యాచురల్స్, విఆర్కే డైట్ కోసమే అది చేయబడింది. సో అది వచ్చేసి కోప్రా కోకోనట్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఎండబెట్టి దాన్ని వుడెన్ ప్రెస్ తో తీస్తారు. అంటే హీట్ కాకుండా వుడెన్ ప్రెస్ తో తీస్తారు. ప్యూర్, ఓకే, ప్యూర్ ఆయిల్ అది. మీరు అది వాడితే ఈజీగా తగ్గిపోతారు. వేరే ఏమంటే అవి వాడితే అది యూనో కరెక్ట్ ఆయిల్ కాదు అది. మీరు ఆయిల్ వాడమన్నాం కదా అని చెప్పి ఇంట్లో ఉన్న రైస్ రిచ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడితే అది కుదరదు. ఓకే, సో ప్యూర్ ఆయిల్, న్యాచురల్ ఆయిల్ మీరు వాడాలి. న్యాచురల్ కోకోనట్ ఆయిల్ లేదా న్యాచురల్ గీ. ఓకే, గీ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. కానీ నేను రెఫర్ చేసేది వచ్చేసి గీ కూడా వాడద్దండి, ఆయిలే వాడండి. ఆయిల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, కావాలంటే కోకోనట్ ఆయిల్ యూజెస్ అని కొట్టండి మీ గూగుల్లో, చాలా యూజెస్ ఉన్నాయి. తల్లి పాలతో సమానం అన్నట్లు అనమాట. అది నేను ఎక్కడో వీడియోలో చూశాను, విఆర్కే సారి చెప్తుంటేనే. తల్లి పాలల్లో అది ఏదో చెప్పాడు అనమాట, ఎంత ఉంటదో దీంట్లో కూడా అంతే ఉంటది. సో అంత ప్యూర్, మీరు అదే తాగండి అని చెప్పండి. సో నేను కూడా అదే రెఫర్ చేస్తాను. నేనైతే గీ ఏ రోజు తాగలేదండి, స్టార్ట్ చేసినప్పటి నుండి డైట్ ఓన్లీ కోకోనట్ ఆయిలే తాగుతున్నాను. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్, హెల్త్, ఎవ్రీథింగ్. సో ఆయిలే వాడండి, కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి. విఆర్కే ఆయిల్, అది డైరెక్ట్ మీకు విఆర్కే ఆఫీస్ నుండి వాళ్ళు పంపిస్తారు. ఫ్లిప్కార్ట్ లో వాళ్ళతో టైఅప్ అయ్యారు, వాళ్ళు మీకు పంపిస్తారు. ఇప్పుడైతే నేను ఆఫీస్ నుండి వచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టైం 7 అవుతుంది. నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు చికెన్ లివర్, తర్వాత సొరకాయ దాంతో. ఓకే, సో ఇంకోటి రోజు ఇవే చేసుకుంటాను, వేరేటి ఉండదంటే తినొచ్చు. మీరు విఆర్కే రెసిపీస్ అని కొడితే చాలా రకాలు వస్తాయి. సో బేసికలీ నేను మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 6కి ఆఫీస్ నుండి వచ్చి, ఓకే, తర్వాత వీడియో తీయాలి, వీడియో ఎడిట్ చేయాలి, థంబ్నైల్ ఎడిట్ చేయాలి. నాకు అసలు టైం సరిపోదు. నేను అందుకే సింపుల్ గా అయిపోయే ఫుడ్ చేసుకుంటా. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, సో హౌస్ వైఫ్స్ వీళ్ళు. అమ్మ మీరు వచ్చేసి విఆర్కే రెసిపీస్ అని కొడితే విఆర్కే డైట్ దోశ, విఆర్కే ఇడ్లీ, విఆర్కే పూరి, ఇవన్నీ చాలా చాలా రకాలు వస్తాయి. మీరు రోజుకి ఒక్కొక్క రకం చేసుకున్న, ఒకవేళ 90 రోజులు చేస్తే 90 రోజుల్లో ఒకటి కూడా రిపీట్ కాకుండా ఉండే అన్ని రెసిపీస్ ఉన్నాయి మనకు, అన్ని ఐటమ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. సో అమ్మ మీరైతే మీరు ఇంట్లోనే ఖాళీగా ఉంటారు కాబట్టి, అంటే బయట జాబ్స్ పోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు రకరకాలుగా ట్రై చేయొచ్చు. తర్వాత ఈ ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ చేసుకొని లడ్డూ మాదిరి తయారు చేసుకొని తినొచ్చు. అలా చాలా రకాలు ఉన్నాయి. విఆర్కే రెసిపీస్ అని కొట్టండి, మీకు వస్తాయి. సో నాకు బేసిక్లీ అంత ఓపిక లేదు, నాకు అంత టైము లేదు. సో నాకు సింపుల్ గా అయిపోయేది నేను చేసుకొని తినేస్తున్నాను. ఓకే, సో మీరు ఏవి చేసినా మీరు ఇంకా ఆ లడ్డూలు అవన్నీ చేసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుంది. ఓకే, నాకు ప్రోటీన్ కావాలి కాబట్టి చికెన్ తింటానా, ప్లస్ చికెన్ కి డబల్ మనకు వెజిటేబుల్స్ ఉండాలి కాబట్టి రోజుకి ఒకటి లేడీస్ ఫింగర్, ఒక రోజు డ్రమ్ స్టిక్, ఒక రోజు సొరకాయ, ఒక్కో రోజు ఒకటి నేను తీసుకుంటానండి. ఓకే, అది వంటి ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ లివర్, సొరకాయ, కరివేపాకు, క్యారెట్, టమోటా,
ఆనియన్, పచ్చిమిర్చి, అండ్ ఇవి మనకి ఎంత కావాలో అంత. తర్వాత ఈరోజు కుకుంబర్ లేదు, ఎందుకంటే ఇది ఎక్కువ ఫైబరే మనకు, కాబట్టి కుకుంబర్ ఈరోజు లేదు. అయితే నేను 10 grams ఆఫ్ ఆయిల్ వాడుతున్నాను అంతే. సో బేసికలీ మీరు వాడకపోయినా పర్లేదు, ఇది యాక్చువల్లీ నాన్ స్టిక్ పెన్నము. సో వాడకపోయినా పర్లేదు, బట్ మీ టేస్ట్ బట్టి వాడినా పర్లేదు. మీకు టేస్ట్ మీకు ఎంత కావాలో అంత వాడుకోవచ్చు మీరు. 10 days వచ్చేసి మనకు డైట్ లోకి కౌంట్ రాదు, అంటే మనం 70 grams 80 grams తీసుకుంటాం కదా, దాంట్లోకి అయితే కౌంట్ రాదు. సో చూడొచ్చు, ఫుడ్ అయితే రెడీ అవుతుంది. బాటిల్ గార్డ్ విత్ చికెన్ లివర్. ఇది మన విఆర్కే డైట్ డే 16 ఫుడ్. చికెన్ లివర్, బాటిల్ గార్డ్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్. సో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా టాటా కంపెనీ నుండి తెచ్చుకున్నా, అవైతే బాగుంటాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. టాటా అంటే మన రతన్ టాటా గారిది. సో క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. గైస్, మన ఫుడ్ అయితే ఈరోజు ఫుల్ కారం అయిపోయింది. సో దాంట్లోకి నేను ఒక 3 ఎగ్గులు కలిపి ఇలా చేస్తున్నాను. సో మీకు కూడా కారం ఎక్కువైతే ఇలా చేసుకోండి. అండ్ కారము మసాలాలు కొంచెం తక్కువే వాడండి, ఎందుకంటే మనం ఒక పూటే తింటాం కాబట్టి. కారం మసాలాలు కొంచెం తక్కువే వాడండి, ఎందుకంటే మనం ఒకటే పూట తింటాం కాబట్టి యూనో అవన్నీ ఎక్కువ అయిపోతాయి. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఇది కూడా చూసుకోండి, కారము, ఉప్పు అవన్నీ ఎంత వాడుతున్నారని, దాన్ని బట్టి దానివల్ల కూడా వస్తుంది. సో నేనైతే ఇప్పుడు 3 ఎగ్గులు వాడి కారం తగ్గించబోతున్నాను. ఇంకా తగ్గకపోతే నెయ్యి వేసుకుంటాను, ఎట్లా మన డైట్లో నెయ్యి అల్లోనే కాబట్టి.